మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఉభయ గోదావరి జిల్లా నిడదవోలు మండలంలో అమరజీవి జలధార ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం జనాల యొక్క స్థితిగతులు ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, కనీసం తాగునీళ్ళైనా వాళ్ళ నోటి దగ్గరికి వెళ్తున్నాయి అని చెప్పేసి పట్టించుకున్న నాథులు అసలు పాపన పోలేదు. సో మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ గురించి ఏదో ఆలోచిస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ మరి మాట్లాడుతున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టడం, మీడియాతోని మాట్లాడుతున్నట్టు, జనాలకి సపోర్ట్ చేస్తున్నట్టు, జనాల సమస్యలు చెప్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ మాట్లాడుతూ వాళ్ళకేదో మేము చెయ్యాలి అనుకుంటున్నామనే విధంగా వాళ్ళని మభ్యపెట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏదైతే ప్రాజెక్టులు చెప్పారో అవి ఇప్పటికి కూడా ఎందుకు పూర్తి కావట్లేదు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. అసలు ఎవరైతే ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో అలాంటి కిరాయి గూండలందరి మీద కూడా ఇప్పుడు నేను ఏ విధంగా ఉన్నానో అదే విధంగా ఉండనివ్వండి, రాజకీయాల పరంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి మాత్రం మీరు తీసుకురాకండి అనే విధంగా వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, మరి మీ వెనకాల ఉన్నటువంటి కిరాయి గూండాలందరినీ కూడా రాజకీయ పరంగా నిర్ణయం తీసుకొని బొక్కలో వేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు అనే విధంగా బహిరంగంగా సవాల్ విసరడం జరిగింది. సో ఎక్కడో విదేశాల్లో ఉండి మాట్లాడడం కాదు, రాష్ట్రానికి రండి, చేసినటువంటి పనులను చూసి మాట్లాడండి. ఇక్కడ పడితే అక్కడ ఉండి ఏదో మేము మాట్లాడుతున్నాము, అరుస్తున్నామంటే ఇక్కడ జరిగే పనులు కాదు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా సీరియస్గా మాట్లాడారు. సో మరి మనం చూస్తూ ఉన్నాం, ఆంధ్ర రాష్ట్ర మొత్తం వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ కూడా తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకొక వైపు సిబిఎన్ గారు కావచ్చు, అన్నిటినీ కూడా తెలుసుకొని వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు రోడ్లు కావచ్చు, తాగునీళ్ళ సమస్య కావచ్చు, అన్నిటినీ కూడా వాళ్ళు తీరుస్తూ వెళ్తూ ఉన్నారు. రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్క సమస్య కూడా. సో మరి వీటి పరంగా చూసుకోకుండా, అంటే ఇప్పుడు ఒక దగ్గర మనము ఏం జరుగుతుంది అని చెప్పేసి క్షేత్ర స్థాయిలో వెళ్ళి వాటిని గమనించి చూసి ఆ తర్వాత మాట్లాడితే ఓకే. బట్ ఏది కూడా చూడకుండా, ఏది కూడా తెలుసుకోకుండా, ఎక్కడో మేము ఫారెన్లో ఉండి మాట్లాడతాం, అక్కడ అది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది, జరగలేదు, అది చేయట్లేదు, సో ఈ విధంగా తెలుసుకోకుండా మాట్లాడడంలో అసలు వాస్తవమే లేదు. అనవసరంగా రాజకీయ పరంగా నిర్ణయం తీసుకునేంత వరకు అయితే తీసుకెళ్ళకండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే బహిరంగంగా ఆయన వార్నింగ్ ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తూనే ఉన్నాం, ఆయన ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినా కూడా ప్రజల తరపున మాట్లాడుతున్నట్టే మాట్లాడి తన గురించి తాను మాట్లాడడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో మరి ఆయనకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పేసి అది ఎప్పటి నుంచో కూడా ఎక్కడ ఏ విధంగా ఎవరి కోసం మాట్లాడినా కూడా ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తూ ఉంటారు. నేను ప్రశ్నించాలి, ప్రజల గొంతుగా నేను అవుతా అని చెప్పేసి. మరి వాళ్ళ పరిపాలనలో ఏం చేశారు, రాష్ట్రం స్థితిగతులు ఏ విధంగా మారాయని చెప్పేసి కూడా అందరం కల్లారా చూసిన వాళ్ళమే. సో ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ఇలాంటి చేష్టలు మాత్రం చెయ్యొద్దు అని చెప్పేసి, నీ తరపున ఎవరైతే కిరాయి గూండాలు ప్రవర్తిస్తూ ఉన్నారో, ఈ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా రాజకీయ పరంగా నిర్ణయాలు తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మీరు ఏం చేస్తారు అనే విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరారు. మరి చూడాలి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి మాటలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సమాధానం ఇస్తారని.